వ్యసనానికి అలవాటు పడ్డ మా నాన్న మాకు మా అమ్మకి అన్యాయం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు ఆ ఇద్దరు కూతుర్లు. మేము ఉన్న విషయాన్ని మర్చిపోయి చేయకూడని పనులన్నీ కూడా మా ముందే చేస్తున్నాడు అని అంటున్నారు. అసలు వాళ్ళకి వచ్చినటువంటి కష్టం ఏంటో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం. ఏంటమ్మా, ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న? మా నాన్న తాగేసి వచ్చి మా మమ్మీని కొడుతున్నాడు మేడం. మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మని కూడా కొడతాడు? మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం, మమ్మల్ని కూడా కొడుతున్నాడు. ఈ మధ్య ఇలాగా ఇంకొక ఎఫ్ఐఆర్ అలా పెట్టుకున్నారు. మీ అమ్మ చెప్పిందా మీకే తెలుసా మీ నాన్నకి ఎఫ్ఐఆర్ ఉందని? అమ్మా, మా ముంగటే అలా జరుగుతుంది మేడం. అంటే మీ ఇంటికే తీసుకొస్తున్నారా? మా డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చారు. ఇదేంటి అని మేము అడిగితే మమ్మల్ని కొట్టనికి వచ్చారు మేడం. తాగుడు అనేది నాన్న పాత విషయమేనా? అది కూడా ఈ మధ్యనేనా? ఈ మధ్య స్టార్ట్ చేస్తాం. సో తాగటం ఈ మధ్యనే, అమ్మను కొట్టడం ఈ మధ్యనే, వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోవటం కూడా ఈ మధ్యనే. మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు, ఎందుకు అలా నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు. కానీ మా ఫాదర్ అలా కాదు మేడం. మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరేం చూపించారో, మీరేం తప్పు చేశారో అని మమ్మల్ని బ్లేమ్ చేశారు. బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉన్నారు సార్. ఉండేవారు సార్. ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పి. మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే మేము బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్ కి ఇష్టం లేదు మేడం. ఏ ఫాదర్ కి ఇష్టం ఉంటది? కాదమ్మా, మీ వెనకాల ఎవడన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి, మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తే మీ నాన్న ఎంకరేజ్ చేయాలా? వీళ్ళని కాలేజ్కి వెళ్ళి అని పంపిస్తే బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తాను మేడం. అందుకని మీరు గర్ల్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారా? నేనే లవ్లో ఫెయిల్ అయిపోయి నా జీవితం నాశనం. ఎప్పటి లవ్? పెళ్లి కాకముందే నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను మేడం. ఆ అమ్మాయి నా ఫ్రెండ్తోనే. ఆ స్మృతులు ఇప్పుడెందుకు? మీరు ఈ టైంలో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంటికి అమ్మాయిని తీసుకొని వచ్చి చండాలంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఎవరైనా చేస్తారా అలాగా? పెళ్లికి ముందే అతనికి లవ్ స్టోరీ ఉందని మీకు తెలిసే చేసుకున్నారమ్మా? ఇప్పుడు ఒక ప్రేమ ఫలించక పిచ్చోడిని అయిపోయాను తర్వాత ఇవన్నీ చేసుకున్నాను అని అంటున్నాడు కదా. నాకు అంతకు ముందు తెలియదు. నాకు ఆమెనే కావాలనుకొని ఇంకా పిచ్చి అయిపోతున్నాడు. చికెన్ వండి పెట్టు, 1 గంటకు వచ్చి 3 గంటలకు వచ్చి వంట చెయ్యి, మా ఇద్దరికి పెట్టు. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి మేడం. సార్, ఇద్దరు అమ్మాయిలు కూతుర్లు మా నాన్న ఇలా ప్రవర్తిస్తున్నారు, మాకు చాలా ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి బాధపడుతూ మన వాళ్ళకి కాల్ చేయడం అనేది జరిగిందనమాట. సో వాళ్ళ బాధని వ్యక్తం చేయడానికి వేదిక దగ్గరకు వస్తున్నారు. సో వాళ్ళ ప్రాబ్లం విని మీరు మంచి సొల్యూషన్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మీ విత్ యువర్ పర్మిషన్ నేను వాళ్ళని పిలుస్తాను. ప్లీజ్ రండి. నమస్తే అండి, కూర్చోండి. నమస్తే. మన షోకి కాల్ చేసింది మీరేనమ్మా? చిన్నగా ఉన్నారు, మీ పేరు? నా పేరు గీత. గీతు సిస్టర్సా మీరిద్దరు? అవును మేడం. మీ వయసు ఎంత ఉంటుంది? నాకు 22 మేడం. గీతు ట్విన్సా లేకపోతే విరిగానే అలా పేరు పెట్టుకున్నారా? మీ అమ్మ వాళ్ళు అలాగే పెట్టారా? అలానే పెట్టాను. ఇప్పుడు ఎదురుగా ఉన్నది మీ పేరెంట్సేగా? మా పేరెంట్స్ మేడం. మీ వయసు ఎంత ఉంటుంది? 23 మేడం. 23. మరి హిట్ టీవీకి నాకు మా నాన్న నుంచి ప్రాబ్లంగా ఉంది, మమ్మల్ని సరిగ్గా చూసుకోవట్లేదు అని చెప్పేసి కాల్ చేసింది మీరేగా? అవును మేడం. ఓకే, ఇది మీ ప్రాబ్లం ఏంటో చెప్తారా? మా నాన్న మాతో సరిగ్గా ఉండడం లేదు మేడం. బాగా చూసుకుంటే బాగుండు, కాకపోతే మా మమ్మీని కూడా బాగా చూసుకోవట్లేదు అని చెప్పి మా మమ్మీ బాధపడుతుంటే చూడలేక ఇంకా ఈ షో చూసి మేము కాంటాక్ట్ అయ్యాం మేడం.
మీ అమ్మకి మీ నాన్నకి కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటది ఎవరన్నా అని మీ మాకేమైనా ఉద్దేశం? న్యాయం మాకేమైనా చేయాలి. ఏంటమ్మా ఏం బిహేవ్ చేస్తాడు మీ నాన్న? మా నాన్న తాగేసి వచ్చి మా మమ్మీని కొడుతున్నాడు మేడం. ఎప్పటి నుంచి ఇది? మిమ్మల్ని కొడతాడు, మీ అమ్మని కూడా కొడతాడు. మా మమ్మీని కూడా కొడుతున్నాడు మేడం, మమ్మల్ని కూడా కొడుతున్నాడు. ఈ మధ్య మాతో సరిగ్గా ఉండడం లేదు. ఎప్పటి నుంచి అమ్మా ఇది? ఈ మధ్య అంటే ఎన్ని మంత్స్ నుంచి? ఇయర్సా, మంత్సా? ఒక సంవత్సరం ఒక నుంచి. సంవత్సరం. ఒక 1 year నుంచి. అంత ముందు అంతా మీ నాన్న మిమ్మల్ని బాగా చూసుకున్నారు? అంతకుముందు బాగానే చూసుకున్నారు మేడం. ఈ మధ్య ఇలాగా ఇంకొక ఎఫ్ఐఆర్ అలా పెట్టుకున్నారు. మీ అమ్మ చెప్పిందా మీకే తెలుసా మీ నాన్నకి అఫైర్ ఉందని? అమ్మా మా ముంగటే అలా జరుగుతుంది మేడం. ఎవరు ఆవిడెవరు? తెలియదు మేడం మాకు. మరి మీ ముందే ఎట్లా జరుగుతుంది? అంటే మీ ఇంటికే తీసుకొస్తున్నారా మా డైరెక్ట్ ఇంటికే తీసుకొచ్చారు. ఇదేంటి అని మేము అడిగితే మమ్మల్ని కొట్టనికి మీ వచ్చారు అమ్మ మేడం. ఇంట్లో ఉంటుందా ఉండదా? మా మమ్మీ ఇంట్లోనే మా ఉంటారు మమ్మీ మేడం. ఉన్నా సరే మా మమ్మీ అడిగినా మీకెందుకు మీరు చదువుకున్నారా? చదువుకున్నాం. జాబ్ చేస్తున్నారా? లేదు మేడం, మేము ఇంకా మా మమ్మీ చదువుకున్నాం. మమ్మల్ని పోషిస్తుంది. మా మమ్మీ పోషిస్తుంది. సో మీరు చదువుకుంటున్నారమ్మా? చదువు అయిపోయిందా? ఇంకా చదువుకుంటున్నాం. తాగుడు అనేది నాన్న పాత విషయమేనా? అది కూడా ఈ మధ్యనేనా? ఈ మధ్య స్టార్ట్ చేస్తాం. సో తాగటం ఈ మధ్యనే, అమ్మను కొట్టడం ఈ మధ్యనే, వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకోవటం కూడా ఈ మధ్యనే, ఈ మధ్య అన్ని 1 year లోనే. అంతకుముందు మీ నాన్న చాలా మంచోడా? చాలా మంచి. అంతకుముందు ఈ 1 year లోనే ఈ ప్రవర్తన మార్పు. ఇంకా అంటే మేము ఇంటర్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయి నా వెంట పడుతున్నారంటే వేరే ఫాదర్స్ అయితే ఎలా ట్రీట్ చేసేటోళ్ళు, ఎందుకు అలా నా కూతురు వెంట పడుతున్నావు అని చెప్పేసి ట్రీట్ చేసేటోళ్ళు. కానీ మా ఫాదర్ అలా కాదు మేడం. మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. మీరేం చూపించారో, మీరేం తప్పు చేస్తారో అని మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. లాస్ట్ ఇయర్ వరకు బానే ఉన్నాడా? అట్లా ఎట్లా మాట్లాడతాడమ్మా? అంటే ఇంటర్మీడియట్ లో ఒక్క మీరేం సంఘటన? పరిగెట్టుకొని చెప్తున్నారా ఏంటి మీ నాన్నగారి మీద? లేదు మేడం, అలా ఏం లేదు. సరే, ఇంకా ఏమున్నాయి? అదొకటి. వేరే వాళ్ళు తప్పు చేసినా కూడా ఆడపిల్లలుగా మీదే తప్పు అన్నట్టు మేము నిలదీస్తాడు. ఇద్దరికి బాయ్ ఫ్రెండ్ ఉండా? అప్పుడు ఏంటి వేరే వాళ్ళు పడ్డారా? గీతుకి ఒక్కరికేనా? ఎవరికి? బాయ్ ఫ్రెండ్స్ ఇద్దరికి ఉన్నారు సార్. ఉండేవారు సార్. ఎందుకంటే మాకు ఒక సపోర్ట్ కావాలి కదా అని చెప్పి. మీ నాన్న బాగా చూసుకుంటానన్నారు కదా సంవత్సరం క్రితం వరకు. చూసుకుంటుండే మేడం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే నీకు 16-17 years ఉన్నప్పుడు చెప్తున్నాను, అంతేగా? అవును మేడం. మీ నాన్న ఎప్పుడైతే మిమ్మల్ని హింసించడం స్టార్ట్ చేశాడో ప్రొటెక్షన్ కోసం మీరు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్నారు. అవును మేడం. వాళ్ళన్న మంచోళ్ళ వాళ్ళు కూడా ఇట్లా చీట్ చేసే టైప్? లేదు మేడం, వాళ్ళు చాలా మంది. 1 year లో. సరే, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అంటే మేము బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేయడం కూడా మా ఫాదర్కి ఇష్టం లేదు మేడం. ఏ ఫాదర్కి ఇష్టం ఉంటుంది? ఏ ఫాదర్కి ఇష్టం ఉండదు అలా? అదేంటి, అమ్మాయిలు చదువుకునే వయసులో బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేస్తున్నారంటే ఎవరైనా వద్దంటారు, అది కామనే కదా. కాదమ్మా, మీ వెనకాల ఎవడన్నా పడితే మీ నాన్న వచ్చి కొట్టేయాలి. మీరు బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేస్తే మీ నాన్న ఎంకరేజ్ చేయాలా? అలా కాదు మేడం, అంటే మా నాన్న బాగుంటే మేము కూడా అలా చెయ్యం కదా. దాని గురించి అడిగితే గౌరవంగా ఉంటది. మా నాన్న తప్పు చేశాడు కాబట్టి మేము కూడా తప్పు చేస్తాం, దాన్ని ప్రొటెక్ట్ చేయండి అంటే బాగోదుగా. బాయ్ ఫ్రెండ్స్ ఉండడం అనేది డేంజరే. ఎందుకంటే మీ ఇల్లే తిన్నగా లేదు ఇక్కడ. మిమ్మల్ని కాపాడేవాడు ఎవరు లేరని మీరే చెప్తున్నాడు. వాళ్ళు ఎవరో వచ్చి మోసం చేసి వెళ్ళిపోతే ఎవరు కాపాడతాడు మిమ్మల్ని? బాబాని రోడ్ల మీద పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతారా? మా నాన్న మాతో సరిగ్గా ఉండడం. అది మాట్లాడదాం, అది కరెక్ట్. దానికోసం బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయాల్సిన చాలా డేంజర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters. యూకేలో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.